అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు ప్రేక్షకులకు ఇలియానా గురించి పరిచయం అవసరం లేదు. దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరితో యువత కలల రాణిగా మారిపోయింది. పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్లో సునామీ సృష్టించింది అనే చెప్పాలి. స్టార్ హీరోలతో కలిసి ఆడిపాడింది. కొంతకాలం పాటు ప్రేమ వ్యవహారాలు, వాటి ఫలితంగా ఎదురైన ఇబ్బందులతో ఇలియానా సతమతమైంది. డిప్రెషన్ నుంచి తిరిగి కోలుకున్న ఇలియానా సీక్రెట్గా ఫారెన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తాను గర్భవతిని అని ప్రకటించే వరకు ఇలియానా పెళ్లి చేసుకుందా అని ఎవరికీ తెలియదు. ఇలియానా గత ఏడాది పన్నటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇలియానా తన భర్త కొడుకుతో సంతోషంగా గడుపుతోంది. ఇలియానా తన కొడుక్కి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టింది. తరచుగా ఇలియానా తన కొడుకు క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు క్యూట్ గా మురిపిస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేస్తుంది. ఈ వీడియోలో ఇలియానా కొడుకు ముద్దులొలికించే విధంగా ఉన్నాడు. అల్లరి చేస్తూ జలకాలాడుతూ ఉన్నాడు. సెలబ్రిటీలు సైతం ఇలియానా కొడుకు క్యూట్నెస్ కి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోతో ఇలియానా కొడుకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయాడు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఓ CISF మహిళా కానిస్టేబుల్ కంగనాపై చేయి చేసుకుంది. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. ఇక ఈ ఘటనపై కొందరు CISF మహిళా కానిస్టేబుల్ చేసిన పని సరైనది అని మద్దతుగా నిలుస్తుండగా మరికొందరు కంగనాకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ స్పందించింది. నాకు కంగనా పట్ల ప్రేమ లేదు, కానీ చెంపదెబ్బకి ఆనందించే వాళ్ళతో నేను కలవలేను. ఇలా భద్రతా సిబ్బంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మనం ఎవరం కూడా సేఫ్గా ఉండలేము. దీనిపై ఆలోచించాలి అంటూ రాసుకొచ్చింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకురి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. చిన్ననాటి నుంచే విలక్షణ సృజనాత్మకత కలిగిన ఆయన ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ఈనాడును ప్రారంభించారు. అనంతరం సితారా సినీ పత్రిక, ఈటీవీ ఛానళ్లను కూడా తీసుకొచ్చి మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫిల్మ్ సిటీని నిర్మించారు. సినిమా మొత్తాన్ని అక్కడే షూటింగ్ చేసుకునేలా సకల వసతులు కల్పించారు. జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి. ఆయన కెరీర్ని ఆసాంతం చూసిన వారికి నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తారాయన. స్టార్గా కంటే నటుడిగా ఎదగడానికే ఎక్కువ శక్తిని కనబరుస్తారు విజయ్ సేతుపతి. ఆయన నటించిన 49 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చాలానే ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్తావించారు. మల్టీ స్టారర్లు చేసి నిజంగా విసిగిపోయారు. వాటి వల్ల కొన్ని చేదు అనుభవాలను కూడా చవిచూశాను. అటువంటి సినిమాల్లో మనం ఎంత శ్రమించినా వృధానే. అందుకే ఇక మల్టీ స్టారర్లు చేయను, విలన్ పాత్రలు కూడా నటించను. ఈ మధ్య విలన్గా చాలా ఆఫర్లు వచ్చాయి, అన్నింటినీ తిరస్కరించా అని తెలిపారు విజయ్ సేతుపతి. వయసు 50కి చేరువవుతున్న యంగ్స్టర్ లాగే అనిపిస్తూ ఉంటారు మహేష్ బాబు. పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అవ్వడంలో మహేష్ సిద్ధాస్తుడు. సినిమాకు ఆయనలో ఖచ్చితమైన డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయన SS రాజమౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ పాత్ర ఆంజనేయుని స్ఫూర్తిగా తీసుకుని డిజైన్ చేశారట. అందుకే దృఢకాయుడిగా మారే పనిలో బిజీగా ఉన్నారట మహేష్ బాబు. ఎప్పుడూ తన బరువును అస్సలు పెరగనివ్వని మహేష్ ఈ సినిమా కోసం తొలిసారి బరువు పెరిగే పనిలో పడ్డారట. పాత్ర కోసం బరువు పెరగాలి, ముఖ్యంగా దృఢంగా మారాలి అని రాజమౌళి సూచించడంతో దానికోసం శ్రమిస్తున్నారట మహేష్ బాబు. బరువు పెంచే ఆహారాన్ని తీసుకుంటూ ఊబకాయం రాకుండా బలిష్టమైన కండరాలతో కట్స్తో 8 ప్యాక్ వచ్చేలా శ్రమిస్తున్నారట మహేష్. ఇందుకోసం హాలీవుడ్కు చెందిన ఓ ప్రత్యేక ట్రైనర్ని కూడా ఏర్పాటు చేసుకున్నారట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ కల్కి 289 నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని వంటి నటీనటులు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లిమ్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్తో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ జూన్ 27న
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ మూవీ కోసం బుజ్జి కారుని సొంతంగా తయారు చేశారు. ఈ కారుతోనే అన్ని పట్టణాల్లో మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేస్తుంది. మొదటగా హైదరాబాద్, ఆ తర్వాత చెన్నైలో బుజ్జి సందడి చేయగా ఇప్పుడు ముంబైలో హవా మొదలైంది. ముంబైలోని జూహూ బీచ్ లో అభిమానుల కోసం ఉంచారు. ఈ కారును చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. కారును ఇప్పటికే పలువురు డ్రైవ్ చేయగా ముంబై పోలీసులు కూడా దీన్ని డ్రైవ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 10న విడుదల చేయనున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులర్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నా గురువు, శ్రేయోభిలాషి రామోజీరావు మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది. జర్నలిజం, సినిమా రంగాల్లో ఆయన చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో ఆయన కింగ్ మేకర్ అని రజనీకాంత్ అన్నారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికెక్కింది. ఓం శాంతి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని చిరంజీవి పోస్ట్ చేశారు. తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు రామోజీరావు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్రసీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింపచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిల్మ్ సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తుంది. మా తండ్రి నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం ప్రత్యేకమైంది అని బాలకృష్ణ వెల్లడించారు. మీడియా సామ్రాజ్యాధినేత రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేంది. ఆయన మన మధ్య ఇక లేరు అనే వార్త బాధాకరం. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ఎన్టీఆర్ అన్నారు. ఎంతో ముందు చూపు ఉన్న గొప్ప వ్యక్తి రామోజీరావు. ఆయన మృతి ఎంతో బాధ కలిగిస్తుంది. సినిమాపై ఆయనకున్న అభిరుచికి రామోజీ ఫిల్మ్ సిటీ ఓ నిదర్శనం. ఆయన మనందరికీ స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను అని మహేష్ బాబు తెలిపారు. రామోజీరావు మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని రవితేజ అన్నారు. నేను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో ఆయన ఒకరు. మీడియా, సినిమా, ఇతర రంగాలకు ఆయన చేసిన సేవలు మరవలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు. మరెంతో మందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచితమని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అని దర్శకుడు రాజమౌళి అన్నారు. రామోజీరావు మృతితో తెలుగువారి చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. నన్ను అత్యంత ప్రేమించిన వ్యక్తి రామోజీరావు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శ్రీవారికి ప్రేమలేఖ నుంచి ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. నాకు మానసికంగా 4 స్తంభాలు. అమ్మ, కృష్ణగారు, జంధ్యాల గారు, రామోజీరావు గారు. నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనతో మాట్లాడితే ఎక్కడ లేని శక్తి వచ్చేది. ప్రపంచ సినిమా ఇక్కడకు తీసుకురావాలని రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారు. ఇండియాలో యూనివర్సల్ స్టూడియో నిర్మించిన గొప్ప వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని సినీ నటుడు నరేష్ వెల్లడించారు. తొలి చూపులోనే సినిమాతో నా సినీ ప్రస్థానం మొదలైంది. నాలాగే ఎంతో మంది సినీ తారలకు అవకాశం ఇచ్చారు. టెలివిజన్లోనూ రచయితలు, నటులను పరిచయం చేశారు. ఈనాడు, ఈటీవీల ద్వారా నమ్మకమైన వార్తలను అందించిన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీకి రామోజీ ఫిల్మ్ సిటీ గొప్ప ఆస్తి. ఏ షూటింగ్ అయినా సులభంగా ఇక్కడ జరిగిపోతుంది. ఆయన మరణం కలిచివేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని నందమూరి కళ్యాణరామ్ తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీని వరల్డ్ నంబర్ 1 చేయాలన్నది ఆయన కోరిక. ఎన్నో సంస్థలతో ఎంతో మందికి జీవితాలనిచ్చారు. నేను ఎప్పుడొచ్చినా ఆప్యాయంగా పలకరించేవారు. మహోన్నత వ్యక్తి అని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. రామోజీరావు నాకు ఎంతో స్ఫూర్తి. సొంత వ్యక్తిత్వంతోనే జీవించాలన్నది ఆయనను చూసి నేర్చుకున్నా. ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు ఆయన నుంచే నేర్చుకోవాలి. ఆయన మార్గంలో పనిచేస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. రామోజీరావుతో మాట్లాడి బయటకొస్తే తెలియని శక్తి వచ్చేది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని నిర్మాత సురేష్ బాబు చెప్పారు. రామోజీరావు గారితో నాకు 43 ఏళ్ల అనుబంధం ఉంది. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు పంచుకునేవారు. క్రమశిక్షణతో ఎలా ఉండాలో చెప్పేవారు. తాను ప్రజల మనిషినని, వారి కోసమే బతుకుతున్నానని చెప్పేవారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని తన వంతు ఏం చేయగలరో చెప్పేవారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటు. ఇలాంటి స్టూడియోను నిర్మించడం ఒక్కడి వల్ల కాదు, కానీ ఆయన స్థాపించి చూపించారు అని మోహన్ బాబు అన్నారు. కీర్తిని మాత్రమే వదిలేసి రామోజీ స్వర్గస్థులయ్యారు.
మన వల్ల మనం స్థాపించిన సంస్థల వల్ల 10 మందికి ఉపాధి కల్పించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. లక్షలాది కుటుంబాలకు ఆయన అన్నం పెట్టారు. ఆ కీర్తిని మించింది లేదు. ఆయన మేరు పర్వతం, కారణ జన్ముడు. రామోజీరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సంస్థలో 5 సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేశా. ఆయన చూపిన బాటలో నడుస్తూ 10 మందికి సాయపడటమే మనం చేయాల్సింది అని నటుడు శివాజీ వివరించారు. ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు మరణ వార్త విని చాలా బాధపడ్డాను. రామోజీ ఫిల్మ్ సిటీ ఓ అద్భుతం. అది షూటింగ్ లొకేషన్ మాత్రమే కాదు, ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఆదరణ పొందుతుంది. అంత దూరదృష్టి, వినూత్న ఆలోచనాపరుడు మరణించడం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని కమల్ హాసన్ అన్నారు. రామోజీరావు గొప్ప దార్శనికుడు. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజయాలనందుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అని నాగార్జున పేర్కొన్నారు. ఈటీవీ, ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషా కిరణ్ మూవీస్ ఇలా ప్రతి చోట రామోజీరావు జీవించే ఉంటారు అని, ఆయన ఓ లెజెండ్ అని నాని తెలిపారు. మీడియా దిగ్గజం రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఓ మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి. అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ అభ్యర్థులు అఖండ విజయాన్ని అందుకున్నారు. దీంతో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు సైతం పవన్ విజయాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఎన్నికల్లో జనసేనాని సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమల్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఎన్నికల్లో విజయంపై పవన్తో జరిగిన సంభాషణ చాలా ఉద్వేగభరితమైనది. ఎన్నికల్లో ఘన విజయంపై పవన్కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసేందుకు యాత్రను ప్రారంభించినందుకు నేను ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. నిన్ను చూసి గర్విస్తున్న సోదర అంటూ కమల్ ట్వీట్ చేశారు. ఇక కమల్ హాసన్ తమిళనాడులో మక్కల్ నీతి మయం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కమల్ పరాజయం పాలయ్యారు. అనంతరం డీఎంకేకు ఆయన మద్దతునిచ్చారు. తృప్తి డిమ్రీ 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం మొదలైంది. ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న తృప్తి తాజాగా మరో సంచలనం సృష్టించింది. ముంబైలోని బాండ్రాలో తృప్తి డిమ్రీ విలాసవంతమైన బంగ్లాని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తృప్తి డిమ్రీకి క్రేజ్ వచ్చింది యానిమల్ చిత్రంతో మాత్రమే. కానీ ఆమె కోట్లాది రూపాయలు భారీ బంగ్లా సొంతం చేసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ నెటిజన్స్ అంటున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ, మీడియా పరిశ్రమ, వినోద పరిశ్రమకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈ కోలుకోలేని నష్టాన్ని అధిగమించే శక్తిని మరియు ధైర్యాన్ని వారి కుటుంబానికి ఇవ్వాలని శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ మా సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు సంతాపం తెలుపుతూ రేపు చిత్ర పరిశ్రమ బంద్ను ప్రకటించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంది. ఆయన మృతికి నివాళులర్పిస్తూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ నోట్ను విడుదల చేసింది. రామోజీరావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. తెలుగు వార్తా రంగంలో, వినోద రంగంలో ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన స్థాపించిన టీవీ ఛానల్ ఎన్నో భాషల్లో విస్తరించింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా సేవలందించారు. ఎంతో మంది కొత్త వారిని సినీ రంగానికి పరిచయం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నెస్ బుక్ రికార్డుల్లో స్థానం సొంతం చేసుకోవటం ఎంతో గర్వకారణం. ఆయన చేసిన సేవలు ప్రతి భారతీయుడి మదిలో ఎప్పటికీ గుర్తుంటాయి అంటూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్కు పిలుపునిస్తున్నట్లుగా చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. షూటింగ్లను నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.